సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, గతంలో బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగిండుట అనేటువంటి అంశాన్ని కొంతవరకు చెప్పుకున్నా. మరి సిరి సంపదలకు కానీ కీర్తి ప్రతిష్టలకు కానీ ఎప్పుడు కూడా బాబా లెక్క పెట్టేవారు కాదు. భిక్షాటనంచే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అనేవారు. భక్తులందు అవిచ్ఛిన్నమైనటువంటి పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గనిలాంటి దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము చాలా విశిష్టమైనది, ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనది, భేదరహితమైనట్టిది. విశ్వమంతయు ఆవరించి ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుతూ ఉండారు. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారినొక సామాన్య మానవులనే ఎంచేవారు చాలామంది ఉన్నారు. వారంతా కూడా